నమస్తే అండి, నేను రజాక్. మొట్టమొదటిగా స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు. ఎందుకో చెప్తాను. ఒక బన్ను అమ్ముకునేటటువంటి వ్యక్తిని హింసిస్తే, రోధిస్తే, అతని బాధ ఎంటైర్ దేశం చూస్తే హిందువులు సైతం తల్లడిల్లిపోయి ఆ వ్యక్తి కుటుంబానికి అండగా నిలబడితే, ఈ రోజున నారా లోకేష్ గారి దగ్గరికి ఈ అంశం చేరితే ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎవరైతే లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఈ కోవా బన్ అమ్ముకునేటటువంటి వ్యక్తులు పక్క రాష్ట్రాలకి ఏదో జాతర జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అమ్ముకోవడానికి వెళితే అక్కడ కొంతమంది కావాలని చెప్పేసి యూట్యూబర్లు అంటూ తిప్పి కొడితే 50,000 మంది, 1,00,000 మంది కూడా సబ్స్క్రైబర్ లేనటువంటి ఛానల్స్ వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళని ఇబ్బందికి గురి చేసి వాళ్ళని హింసిస్తే మేమున్నామంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా కూడా నిలబడింది. నేను చెప్తున్నా, రేపటి రోజున ఒక హిందూ సోదరుడికి ఈ విధంగా, ఒక హైందవ సోదరుడికి ఈ విధంగా జరిగితే కనుక ఎంటైర్ ఇస్లాం కమ్యూనిటీ అంతా కూడా ఈ విధంగా నిలబడాలా. ఈ రోజున నారా లోకేష్ గారు ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇది చిన్న పెద్ద విషయం అని కాదు, ఇలాంటి అంశంలో కూడా ఆయన రెస్పాండ్ అయ్యి ఒక భరోసా కల్పిస్తా ఉన్నాడంటే తప్పనిసరిగా ఈ రోజున ఆంధ్రాలో ఉన్నటువంటి మైనారిటీస్ అంతా కూడా తప్పనిసరిగా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలా. రాజకీయంగా ఈ రోజున ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, కానీ ఒక రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు స్పందించారంటే ఎంటైర్ టీడీపీ పార్టీ స్పందించినట్టే. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే దీని ద్వారా నాకు ఒక ఇండికేషన్ వెళ్ళినట్టు అనిపించింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ వర్గానికి చెందినటువంటి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వ్యక్తులు పడుతున్నటువంటి కష్టాలతో ఉన్నటువంటి వ్యక్తులు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి బయటకు వచ్చి చిన్న చితక వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులకు ఈరోజు నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసా అయితే టీడీపీ పార్టీ ఇచ్చింది, నారా లోకేష్ గారు అయితే ఇచ్చారు. నారా లోకేష్ గారు ఇచ్చారు, టీడీపీ పార్టీ అయితే ఇచ్చింది. సో నారా లోకేష్ గారు ఇప్పుడు ఒక ట్వీట్ చేసినారన్నమాట. అది ఒకంత నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకంటే ఇది కేవలం ఒక మైనారిటీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని కాదండి. ఆంధ్రాలో ఉన్నటువంటి ఇలా చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము మద్దతుగా నిలబడతామని చెప్పేసి ఒక భరోసాని కల్పించినారు నారా లోకేష్ గారు. అసలు నారా లోకేష్ గారు ఏమన్నారు ఇప్పుడు చెప్తాను. డియర్ బ్రదర్ వలి, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి మూర్ఖత్వంతో కూడినటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాటికి ఏమాత్రం కూడా స్థానం లేదు అని చెప్పేసి నారా లోకేష్ గారు నొక్కి ఒక్క నుంచి చెప్పారనమాట. చెప్తున్నానండి, నార్త్లో ఉంది, నేను కాదనట్లేదు. వాళ్ళకి అక్కడ కమ్యూనల్ వైలెన్స్ ఎందుకు వేస్తారో తెలియదు. ఒక విగ్రహాన్ని తీసుకెళ్తుందంటే దాని మీద రాళ్ళు వేస్తారు, లేదంటే కనుక అక్కడికి వెళ్ళి మసీదుల మీద వాళ్ళు ఏదో చేసుకుంటారు. అసలు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకొని వస్తూ ఉంటారు. కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకుతుందండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగుతుంది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తూ ఉంటే నిజంగా ఎలా మారిపోతున్నారేంటి, ఏదో హలాల్ అంటారు, హలాల్ దేనికి చేస్తారు, ప్రతిదానికి చేయరు, అది అర్థం కాదు చెప్పిన. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఆ మూర్ఖులకి హిందువులు అంటే కొంతమందికి ఇష్టం ఉండదేమో. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి సైకోయిజం కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది జనాభా, లేదంటే 30 కోట్ల మంది ముస్లింలు అందరూ కూడా అది కాదు. ఆ విషయాన్ని నమ్మాలి కదా, ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి కదా. కానీ కొంతమంది చేస్తున్నటువంటి పనికి అందరినీ ముడిపెట్టి చేయడం ఎంతవరకు సమంజసం? సో ఒకసారి ఇది కూడా ఆలోచించుకోవాలా. నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే, సో విచ్ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హార్మోనీ, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ బ్రదర్హుడ్. ఐ విల్ మీట్ యూ సూన్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు టేస్టింగ్ యువర్ ఫేమస్ కోవా బన్ అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే ఆ కుటుంబానికి భరోసా అయితే ఇచ్చినారు, ఆ వ్యక్తికి భరోసా ఇచ్చినారు. ఈరోజు మైనారిటీ సమాజానికి భరోసా ఇచ్చినారు, చిన్న చితక వ్యాపారులకు భరోసా ఇచ్చినారు. రిలీజియన్తో సంబంధం లేనటువంటి ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునేటటువంటి కుటుంబాలందరికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారు అండగా నిలబడ్డారు. ఇంతకంటే ఏం కావాలి? ఈ రోజున ఇక్కడ నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ కింద కూడా అనేక మంది అనేక రకాలుగా చాలా దుర్భాషలాడతా ఆయన్ని మాట్లాడడం జరుగుతుంది. సో దాంట్లో ఆయన ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టాడని, అలాగే చాలా మంది అండి అవర్ తెలుగు సొసైటీ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హార్మోనీ అండ్ రెస్పెక్ట్ సో అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే కొంతమంది చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా నెగిటివ్ కామెంట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే
హిందూ సమాజం దగ్గర నుంచి వచ్చినటువంటి సపోర్ట్ అనమాట. అసలు మరువులైనది అత్యంత అద్భుతంగా అయితే ఉందని చెప్పొచ్చు. కొంతమంది కావాలని చెప్పేసి ఇంకా కమ్యూనల్ వైలెన్స్ రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా చేస్తున్నారు చూడండి. టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి సార్, పక్కాగా గెలుస్తాడు. ఈ కోవా బన్ను ప్రతి మసీద్ దగ్గర ప్రత్యేక కౌంటర్లు తెరిచి అమ్మాలని డిమాండ్ చేస్తూ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పేసి కొంతమంది ట్వీట్లు. ఒకటైతే చెప్తానండి, ఈ కోవా బన్ ఇదంతా కూడా ఏమంటే పేదోడు ఆకలి తీర్చేదండి. డబ్బునోడు ఎవడైనా తింటాడా? బాగా ధనికుడు ఎవడైనా తింటాడా? నీలోఫర్ కేఫ్కి వెళ్ళి తింటాడు, లేదంటే ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్ళి తింటాడు. 10 రూపాయలతో 2 బన్నులు తిని 20 రూపాయలతో ఆకలి తీర్చుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు వెళ్ళండి, రోడ్ల మీద కార్మిక పని చేసుకునేటటువంటి వ్యక్తులు అనేక మంది పొద్దున్నే టిఫిన్ చేయడానికి డబ్బులు లేకపోతే ఈ కోవా బందీని అనేక మంది నీళ్లు తాగుతూ ఉంటారు. చివరాఖరికి బయటికి వెళ్ళి ఒక టిఫిన్ చేయాలంటే 30-40 రూపాయలు. ఈ రోజున హైదరాబాద్లో 40 రూపాయలు. మీరు ఎక్కడికి వెళ్ళినా నార్మల్ కొట్టు షాప్ దగ్గరికి వెళ్ళి బడ్డీ దగ్గరికి వెళ్తే చాలా మంది అడుగుతూ ఉన్నారు కోవా బన్ ఎలా తయారు చేస్తారని. అంటే నేను ఏదో ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు మాట్లాడుతున్నాను. ఇలా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా చిన్న వ్యాపారాలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళని ఆదరించండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఆ వీడియోలు తీయండి, నిలదీయండి, వాళ్ళని బజార్కి లాగే ప్రయత్నం చేయండి, ఫుడ్ కమిషన్ని పిలవండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నన్ను భయపడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ కూడా చెప్తాను, దానికి కట్టుబడి ఉన్నాను. ఏమైందంటే ఈ రోజుకి మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్దాం, బయట ఎక్కడ వద్దు న్యూడిల్స్ బండి దగ్గరికి వెళ్దాం, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, మసాలాలు ఉంటాయి, అలాగే మిగిలిపోయినటువంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఆ రైస్ చూడండి ఎలా వస్తుందో, ఎలాంటి ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొచ్చి పెడతారు చూడండి. ఏ నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి మీకు ప్లాస్టిక్ డబ్బాలోనే ఆ రైస్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. అలాగే అక్కడ అన్ని ఈగలు వాగుతూ ఉంటాయి, చుట్టూ అంతా కూడా కొంటా ఉంటుంది, మురుగుకుంటా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాం మనం? ఆడికెళ్ళి మనం మాట్లాడలేం. కేవలం కమ్యూనల్ వైలెన్స్ అండి. చాలా దారుణమైన స్టేజ్కి తీసుకెళ్తారు ఈ కమ్యూనల్ వైలెన్స్ని. అంటే హిందూ ముస్లిం అంటే ముస్లిమ్స్ అంతా కూడా టెర్రరిస్టులు అనే ఒక విధానాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట ఒక సెక్షన్, ఇది ఇలాంటి యూట్యూబర్లు అనమాట. మళ్ళీ ఇంకో మాట చెప్తే ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు పెట్టి డబ్బులు ఏమైనా అడుక్కుంటా ఉన్నారు. అదేమంటే మేము దేశం కోసం పనిచేస్తా ఉన్నాం అంటున్నారు. నాకు ఇంకొక అర్థం కావట్లేదు. ఏంటో మతం మార్చేస్తారు అంటున్నారు, పిల్లల పుట్టిని కూడా చేస్తారు అంటున్నారు. మన దేశంలో దాదాపు 110 కోట్ల మంది జనాభా హిందువులు, 110 కోట్ల జనాభా హిందువులు. మిగిలిన వాళ్ళు మిగిలిన కమ్యూనిటీలు, అది సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మరేదైనా కులానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. ఇంతమంది 110 కోట్ల మంది ఉన్నటువంటి ఒక కమ్యూనిటీని కూల్చేయడం కుదురుతుందా? కేవలం రాద్ధాంతం, కేవలం రచ్చ. ఎక్కడ చూసినా సరే విద్వేషాలు, రెచ్చగొట్టుకోవడం, అది చేయడం, ఇది చేయడం. ఒకటేది చెప్తానండి, ఎక్స్ట్రీమిస్టులు ప్రతి దాంట్లో ఉంటారు. నేను లేరని చెప్పట్లేదు, ఎక్స్ట్రీమిస్టులు ప్రతి దాంట్లో ఉంటాడు. ఉన్నాడు ఏదో ఒక సన్నాసుడు 15 నిమిషాలు లేపేస్తా. ఎవడు లేపుతాడు, ఎవడు లేపాడు చెప్ప, నాకు తెలియగలుగుతా. ఈ రోజున మీరే అంటారు ఓవైసీ గురించి పార్లమెంట్లో అనుకుంటా నేను క్వశ్చన్ రైజ్ చేసినాడు. ఎక్కడో వెనుజులా దేశానికి సంబంధించినటువంటి మధురా అని చెప్పేసి ఆడు ప్రెసిడెంట్ని అమెరికా ఏ విధంగా అయితే ఎత్తుకొచ్చేసి బొక్కలో పెట్టి అమెరికాలో పెట్టుకుందో, అక్కడ ఎలా అయితే అక్కడ ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ప్రెసిడెన్సీని కూల్చేసి తమకు నచ్చిన వాళ్ళు ఎలా అయితే పెట్టారో, ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులను లాక్కొచ్చేసి మెడ పట్టుకొని నడి రోడ్డు మీద లాక్కొచ్చారో, అదే మాదిరి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని ఎవడైతే ఉన్నాడో వాడిని మనం తీసుకురావాలి అని చెప్పేసి ఓవైసీ అంటా ఉన్నాడు. అలాగే అదే పాకిస్తాన్కి సంబంధించిన అసీం మునీర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో చీఫ్ మార్షల్, వాడు చీఫ్ మార్షల్ కాదు, పనికిరాని మార్షల్ అనమాట. వాడు చీఫ్ మార్షల్, వాడు చీఫ్ కాదు, చీఫ్ మార్షల్. సో వాడు ఏంటంటే భారతదేశం మీద హిందువుల్ని ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నాడు. వాడు చేసిన తర్వాతే భారతదేశంలో అస్తిత్వపరిచే విధంగా మన దేశంలో పహల్గామ్ అటాక్ జరిగింది. మరి వాడిని మన దేశంలోకి వేసుకురావాలి కదా, వాడిని మోకాళ్ళ మీద మన దేశంలో కూర్చోబెట్టాలని అడుగుతా ఉన్నాడు. నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఓవైసీ సపోర్టర్ని కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ఆంధ్రాలో ఓవైసీ పార్టీ ఉండదు, ఇక్కడ అంత హంగామా ఉండదు, ఇంత హడావిడి ఉండదు. అంత తెలంగాణ పాత బస్తీ పంచాయతీ అనమాట, ఆంధ్రాలో కాదు. ఇక్కడ అంతా కూడా మా లోకల్ నాయకులు, అన్నీ కూడా రిజర్వ్ నియోజకవర్గాలు. సో మాకు ఏ ఇష్యూ ఉండదు, ఆంధ్రాలో అయితే ఏ ఇష్యూ అయితే ఉండదు. కానీ ఏంటంటే ఏమైపోయిందంటే కేవలం కమ్యూనల్ వైలెన్స్ అండి. సోషల్ మీడియాలో పోస్టులు ఓపెన్ చేస్తే చాలు చాలా దారుణంగా తిట్టుకుంటా ఉన్నారు. ఇది సమంజసం కాదేమో. గుర్తుపెట్టుకోండి, మేము పుట్టింది ఈ దేశంలోనే, మీరు పుట్టింది ఈ దేశంలోనే. దేశాలు విభజించబడినా ఎక్కడి నుంచి వెళ్ళలేదంటే నచ్చలేదు మాకు ఆ దేశాలు. ఇక్కడే ఉండాలి, ఇక్కడే పోవాలి, ఇక్కడే చచ్చిపోవాలని చెప్పేసి కోరుకున్నాం. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్. అందరూ దుర్మార్గులు కాదు, అందరూ టెర్రరిస్ట్ కొడుకులు కాదు. ఉంటారు, నేను కాదనట్లే, ఉన్నారు కొంతమంది దుర్మార్గ కొడుకులు ఉన్నారు. వాళ్ళని చీల్చి చెండాడాలి, నడి రోడ్డు మీద కాల్ చేయాలి. ఆ రోజు వాడిని బయటకు వచ్చి వాడికి సపోర్ట్గా మాట్లాడితే వాడిని కూడా కాల్ చేయాలి. ఎక్కడ కూడా మొన్న ఎవడో బాంబులాగా చేసిన ఢిల్లీలో వాడు సపోర్ట్కున్నాడు, వాడికి సపోర్ట్ అందరూ నడి రోడ్డు మీద తీసుకొచ్చి కాల్ చేయాలి. హ్యూమన్ రైట్స్ పోతే పోయింది, ప్రపంచ దేశాలు నివ్వెరపోతే పోయినాయి, వదిలిపెట్టకూడదు. సరే, ఇది ఎట్టే వెళ్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నారా లోకేష్ గారి స్పందన మళ్ళీ చెప్తున్నానండి, హిందువులకి ఆపదొచ్చినా మనమే నిలబడాలి.
ముస్లింలకు ఆపద వచ్చినా మనమే నిలబడాలి. ముందు మనం మనుషులు, తర్వాతే మతం. ఇది తెలుసుకోకపోతే మాత్రం చాలా నష్టపోతాం. ఈ రోజు నారా లోకేష్ గారిని కూడా అతి దారుణంగా కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆయన ఎవరు సుధాకర్ రెడ్డి అంట ఆయన అంటా ఉన్నాడు, నారా లోకేష్ గారు ఇన్ని డేస్ మీరంటే గొప్పగా అనుకునే వాళ్ళం, ఇప్పుడు మీరు వాడికి మద్దతు నిలబడి తప్పు చేస్తా ఉన్నారు. వాడికి అంటే అతను ఒక బన్ను వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి కదా, వాడికి ఇస్తా ఉన్నారు. వాడికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో అంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది కూడా మర్చిపోకండి, వాడు ఆల్రెడీ ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి అంటున్నారు. ఏమండి, ఒక మాట చెప్తా, ఉగ్రవాదులతో లింక్సా? మాట్లాడమే తిన్నగా రావట్లేదు, సరిగ్గా చూడటమే తిన్నగా రావట్లేదు, చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి ఇదే పని చేసుకునేటువంటి వ్యక్తులకు ఉగ్రవాదులతో లింకులు అంట. ఆయన ఎవరు? సుధాకర్ రెడ్డి గారు అంట. ఎట్లా ఏమనుంది? @ MERANA అలాగే AMREDDY. సో ఐడి కూడా సరిగ్గా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలా కమ్యూనల్ వైలెన్స్ చేసే విధంగా. ఇంకొక వ్యక్తి, గుడ్డిగా సపోర్ట్ చేయకండి, మైనారిటీ బుజ్జగింపులొద్దు, నిజాలు తేల్చండి ముందు, అది కోవానా లేదా లడ్డూలో కల్తీలాగానే ఉందేమో, మీరెందుకు తొందరపడుతున్నారు లోకేష్ గారు? ఒకటైతే చెప్తున్నానండి, చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని కల్తీ చేశారని చెప్తే బయటకు వచ్చి ఒకటి రెస్పాండ్ అవ్వట్లేదు. హిందూ దేవతామూర్తుల్ని దూషిస్తే ఒక్కడొచ్చి రెస్పాండ్ కావట్లేదు. రాముని యొక్క విగ్రహాన్ని కూల్చితే ఒక్కడు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చితే ఒక్కడు కూడా రెస్పాండ్ కావట్లేదు. దుర్గగుడిలో ఉన్నటువంటి వెండి సింహాల్ని అపహరిస్తే ఒక్కడు కూడా రెస్పాండ్ కాదు. అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే ఒక్కడు కూడా రెస్పాండ్ కావట్లేదు. కానీ కమ్యూనల్ వైలెన్స్ అంటే మాత్రం ఎగేసుకుంటూ వచ్చేస్తా ఉన్నారు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా కోడైకి వస్తా ఉంటే ఒక్కడ బయటికి రావట్లేదు. కానీ కమ్యూనల్ వైలెన్స్, హిందూ ముస్లిం గొడవలు అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. ఇలా ఉంది ఈరోజు సిచ్యువేషన్. ఇది ఎందుకు తయారవుతుందో ఒకసారి చూసుకో.